నచ్చేవులు ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఆమ్, ఒక పిఆర్ఓ ఫోన్ చేశాడు. ఎందుకంటే తనే నా ఫస్ట్ అప్పుడు ఇండస్ట్రీలో నా ఫస్ట్ ఫోటోషూట్ చేయించుకున్నప్పుడు. సో బాబీ అని ఇప్పటికే ఉన్నాడు. సో బాబీ తను ఫోటోలు ఐడల్ బ్యాండ్కి ఇచ్చాడు. ఆ ఐడల్ బ్యాండ్ ఫోటోలు చూసిన 1 year తర్వాత, పెట్టిన 1 year తర్వాత, సో అది రవి బాబు గారు చూసి అది ఈ అమ్మాయి ఎవరైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న వాళ్ళ నంబర్లు దొరకడం చాలా ఈజీ. నేను కొత్త అమ్మాయిని కదా, అది దొరకలేదు వాళ్ళకి ఫోన్ నెంబర్. సో వాళ్ళు చాలా ట్రై చేశారు. ఈ అమ్మాయి అయితే కరెక్ట్ పక్కింటి అమ్మాయి లాగా ద గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉంది అని చెప్పేసి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 3 months వెతికారు. అప్పటికే 103 girls ని ఆడిషన్ చేశారట. హీఈస్ నాట్ హ్యాపీ. గర్ల్ నెక్స్ట్ డోర్ లా అనిపించట్లేదు, కొంచెం అంత ఆర్టిఫిషియల్ గా ఉన్నారు. ఆమె తెలుగు అమ్మాయి కావాలని వెతుకుతున్నప్పుడు ఒక ఆ సినిమాకి ఆపరేటివ్ కెమెరామ్యాన్ గా చేసే పర్సన్ చెప్పాడండి, ఈ అమ్మాయి నాకు తెలుసు, నేను ఇంతకుముందు ఈ అమ్మాయితో సినిమా చేశాను, ఒక సాంగ్ షూటింగ్ చేశాను, నేను దాని ముందు ఒక సినిమా చేసిన్నాను. అతను చెప్పినప్పుడు అతను త్రూ నంబర్ తీసుకొని వాళ్ళకి ఆ పిఆర్ నెంబర్ దొరికితే అలా ఫోన్ చేస్తే తను నాకు కాల్ చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. ఉషాకిరణ్ మూవీస్ ప్రాజెక్ట్, రవిబాబు గారి డైరెక్టర్, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి అని చెప్పేసి సో చెప్తే అప్పుడు అలా ఆఫీస్కి వెళ్ళి అంతే. లైక్ వెళ్ళాను. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సిన్స్ వెరీ లాంగ్ అన్నారు. నాకేమో భయం వేసింది, చాలా భయం వేసింది ఆ ఎక్స్పీరియన్స్. అప్పుడే దానికి ముందు నేను ఒక సినిమా చూసాను, అనసూయ. ఆయన సైకో క్యారెక్టర్ చేశారు. ఆ కిచెన్ లో అల్మరాలలో దాక్కోవడం. నాకు ఆ సినిమా చూసిన వారం రోజులు భయపడి చచ్చిపోయా. నేను కిచెన్ లోకి వెళ్ళాలంటే భయం. అల్మరాలలో గులాబీ గోవిందం ఉంటాడని చెప్పి చాలా భయం నాకు. ఇప్పటికే ఐ స్టిల్ రిమెంబర్ గులాబీ గోవిందం. అదే అంతే భయంతో వెళ్ళాను. అలానే చెప్పాను, గులాబీ గోవిందం చూసి చాలా భయపడ్డాను అని. దట్ వాజ్ ఫస్ట్ మీట్. అంతే, థర్డ్ డేనే చెప్పేశారు ఆల్రెడీ టూ లేట్, సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అని. హెయిర్ కటింగ్ చేయించుకోండి. నా హెయిర్ కి గోల్డ్ కలర్ ఉండేది అప్పుడు కూడా, అట్లా గోల్డ్ కలర్ వేసిందా, బ్లాక్ కలర్ చేస్తావా, ఓకే ఫైన్. లాంగ్ హెయిరే ఉండేది, మేక్ ఇట్ షార్ట్, రేపు చేయించుకొని ఎల్లుండి వచ్చేస్తావా అని. అసలు ఓకే. సో థర్డ్ డే వెళ్ళా, ఫోటోషూట్ చేశారు. ఓకే ఫైన్. ఏదో డేట్ చెప్పారు, ఈ డేట్ కి షూటింగ్ వచ్చేసాయి, ఫిల్మ్ సిటీ ఓపెనింగ్ అన్నారు. సార్ నాకు ఆఫర్ ఇచ్చారా అన్నాను. ఐ సెడ్ కమ్ టు షూటింగ్, ఓకే, విచ్ మీన్స్ యు ఆర్ ఇన్ ద మూవీ. ఓ ఓకే ఓకే అదే వెళ్ళిపోయా. ఓపెనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత 15 days షూటింగ్ లేదు నాకు. మళ్ళీ డౌట్, ఈ సినిమాలో నేనేనా హీరోయిన్, ఇంకా ఎవరు నన్ను పెట్టుకున్నారు? ఎందుకంటే అలా కామన్ గా జరుగుతాయి కదా ఇండస్ట్రీలో. నేనే ఉన్నానా, ఇంకెవరన్నానా, ఏ రెస్పాన్స్ లేదేంటి నాకు, ఏంటి నాకు అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఉషాకిరణ్ మూవీస్ ఆఫీస్ నుంచి ఫోన్, మీ ఇంటి అడ్రస్ చెప్పు, మేము ఇంటికి వస్తామన్నారు. ఇంటికి వస్తాం అంటున్నారు ఏంటి, ఇంటికి ఎందుకు వస్తున్నారు అన్ని, అంటే అగ్రిమెంట్ రావాలంటే వాళ్ళ ఆఫీస్కి రమ్మనాలి కానీ వాళ్ళే ఎందుకు ఇంటికి వస్తారు అని నేను చెప్పాను. వాళ్ళు దే కేమ్ అలాంగ్ విత్ అగ్రిమెంట్. ఇంటికి వచ్చి అగ్రిమెంట్ ఇచ్చెళ్ళారు. అంటే మేబీ అది గ్రౌండ్ వర్క్ ఏమో, ఈ అమ్మాయి ఉంటుందా ఇక్కడ కంటిన్యూగా షూటింగ్ చేస్తుందా, ఎన్నో డౌట్లు వాళ్ళకి. ఏదో ఇంతకు ముందు ఏదో అట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందంట, మిడిల్ డ్రాప్ అయ్యి ఎవరో వెళ్ళిపోయారంట. సో అందుకని అసలు నిజంగా ఈ అమ్మాయి వర్క్ చేస్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి జంప్ అయిపోతుందా, సగంలో వెళ్ళిపోతుందా అనే దానికోసం వాళ్ళు క్లారిటీ, ముందు జాగ్రత్త పక్కడబందీ చేసుకుని వచ్చి అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు డౌట్, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఒకసారి అగ్రిమెంట్ ఇస్తే దట్స్ డన్ ఇంకా. బట్ స్టిల్ ఎక్కడో కొత్త అమ్మాయిని కాబట్టి డౌట్ ఉండేది. అదొక చిన్న టెన్షన్ తో కూడినటువంటి భయం, నన్ను పెడతారో పెట్టరో సినిమాలో. ఫైనల్లీ ఒక రోజు కాల్, ఇంకా మొత్తం తట్టబుట్ట సర్దుకొని రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసేయండి. సో దాట్ వాస్ ద హ్యాపీ మూమెంట్. అట్ ద సేమ్ టైం ఇంకా బాధ అంటే సినిమా హాఫ్ ఆఫ్ ద నుంచి ఆల్ డిఫికల్టీస్ బాగా ఫేస్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ దోస్ సాడ్ మెమరీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక గుడ్ మెమరీస్ నే మనతో పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోవచ్చా? నచ్చేవులేలో మీకు కొంచెం నాట్ దట్ అండి, అట్లా కాదు. అంటే ఒక 1-2 ఇన్సిడెంట్ యాక్చువల్ గా ఏంటంటే, ఇంకొక మూవీకి, ఒక తమిళ మూవీకి తర్వాత ఫోన్ కాల్స్ లో బాగా
మన సో కాల్డ్ గొప్ప ప్రొడ్యూసర్లు. ఇట్ వాజ్ లైక్ లీవ్ ఇట్ లేండి, మనం మంచి హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. ఇది మన అతనితో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయి? మన హీరో అతను కూడా ఫస్ట్ మూవీ. అవును, మీతో ఎలా ఉండేవాడు? బానే ఉండేవాడు మనోడు? నేను కొన్ని టాపిక్స్ కానీ కొంతమంది గురించి కానీ నేను స్కిప్ చేస్తున్నా అంటే దాన్ని అడగొద్దు అని అర్థం. ఐ డోంట్ లైక్ టు డిస్కస్ అబౌట్ ఇట్, అంతే. అంటే Okay. కొన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నది యూనో ఫ్యూ టాపిక్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, సో ఇట్స్ బెటర్ టు బీ క్వైట్. ఓకే ఓకే ఓకే. నాకు ఎవరిని తక్కువ చేయాలని లేదు. లేదు లేదు, అంటే నేను నాకు అనేది అలాగని నాకు నచ్చవలే సినిమాలో లేదా లైక్ ఇంకొక సినిమాలోనా నేను సఫర్ అయ్యాను అన్నది మ్యాటర్ కాదు, కానీ నచ్చవలే సినిమా వల్లే నేను ఈ రోజు నాకు గుర్తింపు ఉంది అది కాబట్టి నోట్ నేను ఎప్పుడు అందులో మంచినే తీసుకుంటాను. నేను అందులో మంచినే తీసుకుంటాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అంటే నాకు ఆనాడు ఈనాడు నాకు ఒకటే గౌరవం ఉంటుంది. నాది ఎలా అంటే తమ్ముడు తనవాడైనా ధర్మం సక్రమంగా ఉండాలి. తమ్ముడు ఎప్పటికీ తమ్ముడే, ధర్మం తప్పితే ప్రశ్నిస్తా. సో నా అభిమానం మనుషుల మీద ఎలా ఉంటుందంటే నాది క్వైట్ డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. మిమ్మల్ని నేను రెస్పెక్ట్ చేశాను అనుకో, మీ తప్పుని ఖండిస్తా, మిమ్మల్ని కాదు. అదేనండి. ఓకే ఓకే. అంటే నేను 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 అంటే నేను నా మెంటాలిటీ చెప్తున్నట్టు మీరు Okay. ఉన్నారు, మీరు ఒక మిస్టేక్ చేశారంటే నేను ఆ మిస్టేక్ నే ఖండిస్తాను, ఎస్ ఎస్ ఎస్, మిమ్మల్ని కాదు. ఆ అర్థమైంది. గౌరవం ఆ అభిమానం నాకు ఎప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. అలా ఎలా ఉంటారంటే ఉంటాను, ఉంటాను నేను. Okay. ఇంకా వేరే కొంతమంది ఉంటారు, వాళ్ళు మరి మనల్ని మానసికంగా చాలా హింసించి ఉంటారు. ఐ హేట్ దెమ్, బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఆల్ మై డైరెక్టర్స్. ఈ రోజు వరకు స్టిల్ నాకున్న రికగ్నైజేషన్ నాకు రవిబాబు గారు సినిమా ఇవ్వడం వల్ల వచ్చింది కాబట్టి ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. అంటే ఈ మెసేజ్లు కానీ అన్వాంటెడ్ నేను ఎప్పుడు అంటే మేబీ అది నాకు తెలిసి చేస్తానో తెలియక చేస్తానో తెలియదు, కానీ మానసికంగా ఇబ్బంది కలిగించే విషయాలను నేను ఇగ్నోర్ చేస్తా. ఓకే. ఇగ్నోర్ చేస్తా, సాఫ్ట్ రిప్లైలు ఇస్తా, హార్ష్ రిప్లైస్ ఇవ్వను నేను. ఓకే. చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా నాదంతా అక్కడ సాఫ్ట్ డీలింగ్ ఉంటుంది. ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయరు వాళ్ళు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎక్కడ ఎక్కడ నగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల. అంటే కొన్నింటిని మనము సున్నితంగా తిరస్కరించాలి, కొన్నింటిని అగ్రెసివ్ గా తిరస్కరించాలి. ఆ డిఫరెన్స్ అది అలా వచ్చేసింది బై బర్త్. మనం పని చేయాలి ఆ ప్లేస్ లో, మనం పని చేసే ప్లేస్ లో హార్ష్ గా మనం రియాక్ట్ అవ్వకూడదు. మనకు అక్కర్లేని ప్లేస్ లో ఖచ్చితంగా మనం హార్ష్ గా ఉండాలి. ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని రియాక్ట్ అవ్వాలి. నానికి సెకండ్ మూవీ, మీకు సెకండ్ మూవీ, రెండో సినిమా విషయానికి వస్తే, అవును, మీరు అక్కడ ఎంటైర్ ఆ సినిమా మొత్తం మీద స్ట్రగుల్ పీరియడ్ ఆఫ్ టైం సిచ్యువేషన్ ఏది లేదా? స్నేహితుడా? స్నేహితుడా అసలు లేదు. దట్ వాజ్ వెరీ హ్యాపీ సెట్. డైరెక్టర్ సత్యంబాబు గారు వాజ్ అ వెరీ నైస్ పర్సన్. అసలు ఎంత కంఫర్ట్ ఇస్తారంటే స్క్రిప్ట్ గానీ మనతో ఉండేటప్పుడు కూడా చాలా మంచి, చాలా చాలా ప్రొఫెషనల్. అయినా స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేస్తాడు, మీరు ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చేసుకోండి, బట్ బ్యూటీ దెబ్బతినకుండా చూసుకోండి. సో మంచి టీం అది జెమినీ ప్రొడక్షన్స్. ఇబ్బందులు లేవు, కానీ అక్కడ ఆ సినిమాలో అంతా హ్యాపీగానే చేశాను. కానీ బాధపడి ఈ రోజుకి మర్చిపోలేని ఒక వర్డ్ అయితే, ఆయన ఇప్పటికీ అందులో కొనసాగుతూ ఉన్నారులేండి. పాపం ఆయన పేరు చెప్పి ఎందుకు ఆయన్ని నెగిటివ్ చేయడం, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒకరు. యూజువల్ గా మనం సెట్ లోకి వెళ్ళంగానే అందరు గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఇలాంటివి ఉంటాయి కదా మనకు. అంటే ఎదుటోళ్ళకి గౌరవం ఇవ్వడమే, కాకపోతే ఏంటంటే మనకి ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఆది సినిమాలో అలాగా ఫీల్ అయిపోతుంటారు. అది నేను టీవీ ఇండస్ట్రీలో చూసాను, సినిమా నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. సో అలా నేను ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక అతను, మరి డైరెక్టర్ గారు, మీరు రిమెంబర్ దట్, ఆయన అసలు ఏమీ పట్టించుకోడు. ఏంటని ఇందాక మిమ్మల్ని పలకరించాను మీరు చూడలేదు అంటే, ఓ మీరు వచ్చారా, నేను చూడలేదండి. మీరు కూడా హీరో గారి లాగా సొంత కారు కొనుక్కొని వస్తే హీరోయిన్ వచ్చిందని గుర్తుపడతాము, సెట్ కార్ లో వచ్చారు కదా ఎలా గుర్తుపడతాము అన్నాడు. ఓ కార్, ఆ మాట ఆ రోజు ఈ రోజు
నా మనసుకి ఎంత గాయం అంటే కారుకే విలువిస్తారు, మనిషికి లేదు ఇక్కడ విలువ. అంటే నేను సినిమాలో హీరోయిన్ అయినా హీరోయిన్ వేసుకొచ్చి కారుకే విలువ. ఇలాంటి గాయాలు నాకు చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. అవి హీరోలు అన్నారా నేను చెప్పను. నేను ఎందుకంటే నేను ఏం చెప్తే ప్రజలు ఏమంటారంటే ఈమెకు సినిమాలు లేవు కాబట్టి అందరి మీద కంప్లైంట్స్ చెప్తుంది అని. కానీ నాలో ఓ కసి ఉంటుంది. ఆ కసికి కారణాలు ఎట్లా ఉంటాయంటే మనల్ని అవమానించుంటారు చాలా మంది మాటల ద్వారానే, అవును తక్కువ చూస్తారు. నేను ఆ వ్యక్తుల పేర్లు అందుకే చెప్పాను, ఎందుకంటే ప్రతి ఒక్కరిని తీసి రోడ్డు మీద వేస్తే ఫస్ట్ ఎవరు పాజిటివ్ గా థింక్ చేయరండి. ఈమెకు సినిమా ఆఫర్ లేవు, అందరి మీద కంప్లైంట్స్ చెప్తుందని. కానీ నా మనసులో కలిగిన వేదన ఆ మాటల వల్ల అవతలోళ్ళు కూడా వెన్ దే స్టెప్ ఇన్ టు మై షూస్ దెన్ దే విల్ అండర్స్టాండ్. మీకు తెలుసు కార్కి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వరు, బ్రాండ్స్ కి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వరు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఐఫోన్ పట్టుకొని వెళ్తేనే విలువ, కార్ వేసుకెళ్తేనే విలువ. ఆ కారు కూడా మామూలు కార్ అయి ఉండకూడదు, ఏ బిఎండబ్ల్యూ, బెంజో, ఆడినో ఇట్లాంటివి ఉండాలి, జాక్వరో ఇవి వేసుకెళ్తేనే విలువలు ఇక్కడ. సో ఆ రోజు హోండా సిటీ అన్నది పెద్దది. ఆ మాట ఇప్పటికీ నన్ను గాయం చేస్తూ ఉంటది. అనిపిస్తది ఎవడేమనుకోండి ఏంటి, మనం బాగా డబ్బులు సంపాదించేద్దాం, మన జీవితం ఎవడొచ్చి మనల్ని అడుగుతారు, ఇది ఆ హోండా సిటీ అంటే బొక్క, బిఎండబ్ల్యూ కొనుక్కునే స్థాయికి ఎదుగుదాం. కానీ మనం పెరిగిన విలువలు మనం ఆ స్థాయికి వెళ్ళనివ్వవు. ఓ బిఎండబ్ల్యూ కొనుక్కోవడానికి మనం దిగజారం లేము. అందుకని ఈ రోజుకి నేను నార్మల్ కార్లోనే తిరుగుతాను. బట్ స్టిల్ నాకు ఆ మాట గుర్తొస్తూనే ఉంటది. ఇప్పటికి దాదాపు 2009లో స్నేహితుడు 12 ఏళ్ల నుంచి ఓ మాట నన్ను సఫర్ చేస్తుందంటే ఆ మాట ఎంత డీప్ గా. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను కేబిఆర్ పార్క్ లో వాకింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు వాకింగ్ వచ్చి ఎదురయ్యారు. అప్పుడు కూడా నాకు మనసు రాలేదు పలకరించడానికి. నాకు ఆ కార్ ఇన్సిడెంట్, ఆ కార్ డైలాగే గుర్తుంది. నువ్వు కూడా హోండా సిటీ వేసుకొస్తే హీరోయిన్ వచ్చిందని సెట్ లోకి గుర్తుపడుతున్నావు. కాదు అసలు సెట్ కార్లో వస్తే ఎట్లా కాదు, మీకు పార్కులో ఎదురయ్యారు కదా, మీ కార్లో ఎక్కించుకొని వాళ్ళని డ్రాప్ చేయాల్సింది వాళ్ళని. ఉంటారు ఓకేలేండి. ఐ స్టిల్ అట్లాంటివి అదొక్కటే ఇన్సిడెంట్. ఆ సెట్ లో అది ఒక్కటి, అలాంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ అది ప్రొడ్యూసరో డైరెక్టరో అన్నది కాదు, అంటూ ఉంటారు. అంటే బ్రాండ్స్, నీకు ఈ బ్రాండ్ తెలీదా, యుఎస్ నుంచి వస్తుంది తెప్పించుకో. సో యుఎస్ నుంచి ఒక బ్రాండ్ వస్తే అది వాడితే మనం మనిషి, ఇండియాలో దొరికే వాడితే నేను మనిషి కాదు. అంటే నాకు స్థాయి లేదు, ఆ స్థాయి లేదు. ఇలాంటివి చాలా, అంటే నాకు తలుచుకుంటే ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ అంటే ఎంత అంటే ఒక బ్రాండ్స్ కోసం, ఒక కార్ల కోసం, ఒక బ్రాండెడ్ బట్టల కోసం నన్ను చాలా మంది అవమానించారు. నీ దగ్గర బీబీ లేదా, అప్పట్లో పెద్ద ఫేమస్ బ్లాక్బెర్రీ, నీ దగ్గర బీబీ లేదా, బీబీ లేకపోవడం ఏంటి, ఎలా, హౌ కమ్ యు ఆర్ లివింగ్ వితౌట్ బీబీ. అప్పుడు మెసేజ్ చేసుకోవాలంటే బీబీ కోడ్ చెప్తే చాలు కదా, ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అక్కర్లేదు, మెసేజ్లు చేసుకోవచ్చు. అలా అందరూ అవమానించారని ఒక బీబీ కొన్నా. ఐఫోన్ లేదా, అలా అందరూ అవమానించారని ఐఫోన్ కొన్నా. ఎవరిని దోచుకొని కొనలేదు, టైం పట్టింది నాకు కొనుక్కోవడానికి. ఐఫోన్ 4 సిరీస్ నుంచి మొదలైంది. అంటే దానికి ముందు నేను ఎదుర్కొన్న అవమానాలు అవి ఇప్పటికీ నాలో కసిని రేపుతూనే ఉంటాయి. నేను పట్టుదల పట్టి నేను ఏ రోజైనా నిజాయితీగానే ఎదిగి వీళ్ళందరికీ చూపించాలి. నేను నిజాయితీగా ఎదిగితేనే, మళ్ళీ అడ్డదారులలో ఎదిగినంత మాత్రాన్ని వీళ్ళు నా ముందు తలదించుకున్నట్లు కాదు. ఎదుటోడిని మనం కొట్టాలంటే మాటలతో కొట్టక్కర్లేదు, మనం ఎదిగితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఐ స్టిల్ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ మై హార్ట్. మోర్ పెయిన్ఫుల్ అంటే ఇది ఎవరికి చెప్పలేదు, ఇన్ ద డీప్ క్వశ్చన్ కూడా ఎవరు అడగలేదు. ఐ స్టిల్ హ్యావ్ దట్ పెయిన్. ఆ బ్రాండ్స్ లేవా, ఈ బ్రాండ్స్ లేవా. నాకు ఎప్పుడైతే ఆ కేపబిలిటీ వచ్చి అన్ని బ్రాండ్స్ కొన్నానో, నాకు ఈ రోజు చాలా వరకు బ్రాండ్స్, మేబీ మోస్ట్ రిచెస్ట్ బ్రాండ్స్ లేకపోయినా ఏదో చెప్పుకో వీళ్ళందరూ చెప్పిన బ్రాండ్స్ అన్ని ఈ రోజు నా దగ్గర ఉన్నాయి. నాకేం ఆ ఫీలింగ్ రాదు, ఉన్నాయి ఫైన్ అంతే. అంటే స్టేటస్ కే విలువ, వ్యక్తిత్వానికి విలువ లేదు ఇక్కడ. సో దట్స్ వాట్ ఐ రియలీ డోంట్ లైక్. ఆ ఇండస్ట్రీలో మేబీ అది ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్, హైఫై ఫీల్డ్ కాబట్టి నేను అందుకే నా ఫ్రెండ్స్ అందరు చాలా నార్మల్ పీపుల్ ఉంటారు. ఏంటి ఈ బ్రాండ్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని వాళ్ళు ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే వాళ్ళ ముందే నేను తోపులా ఉండొచ్చు, అట్లీస్ట్ ఐ నో బ్రాండ్స్. మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది ఇది,
నువ్వు ఎప్పుడు నీకంటే తక్కువ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి, అప్పుడు నువ్వు నీకే ఎక్కువ అనిపిస్తావు. నువ్వు ఎక్కువ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అది నీకు కావాలని ఆశ పుట్టుద్ది, మళ్ళీ అవి కొనుక్కోలేకపోతే నీకు బాధేస్తుంది అని. ఐ స్టిల్ ఫాలో